నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశం. వ్యవసాయంతో పాటు లాభదాయకమైన పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, ఆయిల్ ఫార్మ్స్, తోటల పెంపకం వంటి వాటిపై రైతులు దృష్టి సారించాలని, ఆర్థిక వృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ అన్నారు. బుధవారం స్థానిక కళాభారతి ఆడిటోరియంలో డైరీ టెక్నాలజీ కళాశాల, హైదరాబాద్కు చెందిన జాతీయ మాంస పరిశోధన సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళను కలెక్టర్ ప్రారంభించారు. అక్కడ పశు సంవర్ధక శాఖ, ఉద్యాన మత్స్యశాఖ, విజయ డైరీ, పరిశ్రమల శాఖ, నాబార్డు తదితర సంస్థలు తమ ఉత్పత్తులు, పరికరాలతో ఏర్పాటు చేసిన స్టాల్స్ను, ప్రైవేట్ విత్తనాలు, ఎరువుల కంపెనీ వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్ల స్టాల్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ రైతుల ఆదాయ పరులను మెరుగుపరచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా వివిధ పథకాలు అమలు చేస్తూ సబ్సిడీ అందిస్తున్నదని అన్నారు. మిస్టీ శైలజాని ఒకే అందించవలసిందిగా వివరాలు జరిగింది. నాణ్యమైన పాల ఉత్పత్తి ఎలా పొందడం, పరిశుభ్రమైన పాలను ఎలా చేయడం మరియు పాల పదార్థాల తయారీ గురించి సంబంధించినటువంటి అంశాన్ని బ్రోచర్లో ఇవ్వడం జరిగింది. బ్రోచర్ రైతులందరికీ కూడా అందించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు రావడం చాలా సంతోషం సార్. సో ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ చేయడం జరిగింది. వీ హార్ట్లీ వెల్కమ్ టు యూ సార్. ఇంకా డాక్టర్ కుంభరావు సార్, డైరెక్టర్ ఆఫ్ వెటనరీ అండ్ యానిమల్ హస్బెండరీ ఆఫీసర్, బ్యాంక్ అధికారులకు, అభ్యుదయ రైతులకు, పత్రికా ప్రతినిధులకు, కళాశాల బోధన మరియు